ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ ఎగ్జామ్. ఇది మొత్తము 7 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ఈ సిరీస్లో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే అక్కడక్కడ కాస్త బూతు మాటలు అయితే ఉండడం జరిగింది. ఇక ఈ సిరీస్లో ఉన్న స్టోరీ అయితే కొన్ని రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ని అయితే తీయడం జరిగింది. ఈ సిరీస్ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. ఇక ఈ సిరీస్ చూడాలా వద్దా, ఈ సిరీస్ యొక్క స్టోరీ ఏంటి, ఎలా ఉంది అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే భారతదేశంలో చాలా పోటీ పరీక్షలు ఓఎంఆర్ షీటు ద్వారా జరిగేవి. ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇలానే జరిగేవి. ఈ పరీక్షలో చాలా అక్రమాలు, పేపర్ లీకేజీలు జరిగేవి. డబ్బులున్న వారికి పేపర్ లీక్ చేసి ఇచ్చేవారు. ఈ పేపర్ లీక్ విషయంలోనే హీరోయిన్ అయిన పోలీస్ ఆఫీసరు ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఈ ఇన్వెస్టిగేషన్లో హీరోయిన్కి ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి, అసలు ఈ పేపర్ లీక్ చేసేది ఎవరు, మన హీరోయిన్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లీక్ చేసే వారిని ఎలా కనుక్కుంటుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. నిజానికి స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా రియాలిటీగా చాలా అద్భుతంగా డైరెక్టర్ అయితే చూపించడం జరిగింది. కాకపోతే దీన్ని వెబ్ సిరీస్లా కాకుండా ఒక మూవీలో తీసుంటే మాత్రం చాలా బాగుండు. ఈ సిరీస్లో కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే చాలా వరకు లాగదీశారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్స్లో స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. చాలా సీన్స్ అనవసరంగా పెట్టారు అనిపించే ఫీల్ కూడా కలగడం జరుగుతుంది. దీన్ని వెబ్ సిరీస్లా కాకుండా మూవీలో తీసుంటే మాత్రం చాలా బాగుండు. ఇక ఈ పేపర్ లీక్ విషయంలో పోలీస్ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఉంటుంది. తను చేసే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే క్లైమాక్స్లో ఒక టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా అద్భుతంగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.